చిత్తూరు జిల్లా పెద్ద పంజాణ మండలం మారపల్లిలో నాటు తుపాకీ పేలి వ్యక్తి మృతి చెందినట్లు తెలుస్తుంది. మృతుడు ఛాతీలో బుల్లెట్ దిగడంతో మృతి చెందినట్లు సమాచారం. మృతుడి సొంత పొలం పక్కనే ఘటన జరగ్గా సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతుడి శ్రీనివాసులు పక్కనే నాటు తుపాకీని గుర్తించారు. అయితే ఆస్తి వివాదాలతో శ్రీనివాసులను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో శ్రీనివాసులు మృతికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, పెద్ద పంజాని మండలంలోనే మారపల్లిలో నాటు తుపాకీ పేలి ఓ వ్యక్తి మృతి చెందినటువంటి ఘటన విదితమే. అయితే ఈ వ్యక్తి మృతికి గల కారణాలపై పోలీసులు అయితే వివిధ రకాల కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా మృతి చెందినటువంటి అతనికిను వాళ్ళ బ్రదర్ కి అంటే కుటుంబ కలహాలు, ఆస్తి తగ వివాదాలు గత కొంతకాలంగా జరుగుతా ఉందని చెప్పేసి కూడా గ్రామస్తులు అయితే పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ బ్రదర్ సన్ అంటే శ్రీనివాసులకి తమ్ముడుగా ఉన్నటువంటి తమ్ముడి కుమారుడు సురేష్ అంటే హోంగార్డ్ గా పనిచేస్తున్నాడు. గత 3 రోజులుగా ఇంటి వద్దనే ఉంటూ వివాదం జరుగుతుంది. ఆస్తి తగాదాలో వివాదాలు కూడా జరుగుతా ఉంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇతను పొలం వద్దకు వెళ్లి ఉండగా ఒక్కసారిగా శ్రీనివాసులు మృతి చెంది ఉండటాన్ని అయితే స్థానికులు గుర్తించి పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. ఇతను ఎలా మృతి చెందాడు అంటే నాటు తుపాకీ అయితే ఆ లైసెన్స్ అయితే ఉంది అతనికి మృతుడికి. అయితే నాటు తుపాకీ తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా గ్రామస్తులు అయితే పదే పేర్కొంటున్నారు. అదే కాకుండా నాటు తుపాకీ పెట్టుకుని ఉంటాడు, అలాగే నాటు తుపాకీని క్లీన్ చేస్తే పేలిందా లేదంటే పొలాల వద్ద వాదులాడుకుంటూ ఘర్షణ పడే సమయంలో పేల్చారా అన్నది పోలీసు విచారణలో తెలవాల్సింది. అయితే దీని మీద గ్రామస్తులు మాత్రం కుటుంబ కలహాలు, ఆస్తి కలహాల కారణంగానే ముఖ్యంగా ఈ మరణానికి ప్రధాన కారణం అని చెప్పేసి గ్రామస్తులు పేర్కొంటున్నారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా పేర్కొంటున్నారు. ఆ మేరకు కేసు పెద్ద పంజాని పోలీసులకి అయితే ఫిర్యాదు చేశారు. పెద్ద పంజాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు అంటే అతను మృతి చెందడానికి ప్రధాన కారకుడిగా ఉన్నటువంటి హోంగార్డ్ గా పనిచేస్తున్నటువంటి సురేష్ అయితే ప్రస్తుతానికి అందుబాటులో అబ్స్కాండెడ్ అయిందని కూడా పోలీసులు అయితే ధృవీకరించారు. అతని కోసం వెతుకులాడుతున్నారు. ఇదే కాకుండా గత 2 రోజుల క్రితమే పెద్ద పంజాని మండలం మారపల్లిలో గ్రామంలో పొలం వద్ద ఇలాంటి ఘర్షణ అయితే చోటు చేసుకుంది. అయితే ఇవాళ ఉదయం మాత్రం ఎలాంటి ఘర్షణ వాతావరణం లేదు, కానీ ఒక్కసారిగా శ్రీనివాసులు మృతి చెంది ఉండడాన్ని మాత్రం గ్రామస్తులందరూ నివేరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానికులు ఆస్తి తగాదాల కారణంగానే చంపుకుంటారని చెప్పి కూడా భావిస్తున్నారు. ఆ మేరకు పోలీసులకైతే కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. రవి, రైట్, థ్యాంక్ యూ రవివర్మ. ఆయన్ని ఎక్కడ తిరిగి ఏమో ముగిచేయాలని ఈ ఊరిలో చేయండి, వేరే ఊరిలో ఉంటారు ఇంకా బ్యాక్. ఇది ఆయన ఆత్మహత్య చేసుకోవాలి, మర్డర్ చేయండి. దానికోసము మేమంతా వచ్చి ప్రెజర్ చేసినాక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి మాహితి తెలిసినాక డిఎస్పీ కూడా వచ్చింది. సాహెబ్ డిఎస్పీ అన్నాక టేప్లా ఏమిలా బందోబస్తులే ఏది ఒక ఎంక్వైరీ లేదు. అంటే ఎప్పుడు జరిగింది, ఏమని రాత్రి జరిగింది. మీకు ఎప్పుడు తెలిసింది? మాకు 11 గంటలకు తెలుసు. మీకు పొద్దున్న 11 గంటలకు తెలుసు. మా పాపని ఎక్కించింది మా పాపని. ఏం పేరు? శ్రీనివాస్. ఇంతకు ఎవరు చంపింటారని మీకు